ఏది రాజకీయం లేకుండా ఉండదు అని జవహర్ గారు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది జరిగినా ఒక లెక్క పక్కా ఉంటుంది ఇందులో. మీరేమంటారు దీన్ని? అందరికీ నమస్కారం. విజయచంద్ర గారు, మీకు, జవహర్ గారికి, శ్రీనివాస్ గారికి, మీ అందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టుగా డెఫినెట్గా జవహర్ గారు వెలుబుచ్చిన అభిప్రాయంతో, అనుమానంతో నేను ఏకీభవిస్తున్నాను. వీళ్ళ బతుకంతా కుట్ర, వాళ్ళు ఎప్పుడు ఏ కుట్ర చేస్తాడనేటువంటిది అనుమానం ఉండటం చాలా సహజం అండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుగు కూడా వాళ్ళు నడిచే దారి అడ్డదారి అండి. ఇది మనం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. చాలామంది పార్టీలుగా మన వాయిస్ ఎలా వినపడుతుందంటే పార్టీలు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎదుర్కొన్న ఈ దయ్యం రా బాబు అని చెప్తుంటే దయ్యాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సారు జవహర్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం ఒకటి, గత ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ రాములు గారిని శ్రీకాకుళం జిల్లాకి ఆయన అత్యంత నిజాయితీపరుడైన జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ వచ్చి ముందు రోజు అక్కడ బాధ్యతలు తీసుకుంటే 3 రోజులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే అప్పుడు అనేక మంది అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కూడా మార్చారు గత ఎన్నికల్లో. ఇప్పుడు మార్చడానికి ఏమి రోగం వీళ్ళకని అడుగుతున్నాను నేను. ఎందుకంటే సరే ఎవరో వాళ్ళ మీద ఫిర్యాదులు లేకపోతే సరే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అనుకోవచ్చు. నెల రోజుల నుంచి వీళ్ళు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు ఎలక్షన్ కమిషనర్ కింద పైన కూడా. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో మీరు ఎలాగలాగో పనిచేస్తున్నారు, పర్ఫెక్ట్ న్యూట్రల్గా పనిచేయండి రా బాబు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు గత పెన్షన్లప్పుడు ఆ పెన్షన్లు ఇచ్చినప్పుడు 33 మందికి చావు కారకుడైన చీఫ్ సెక్రటరీని ఎందుకు బదిలీ చేయలేదు? ఆయన మీద హత్యానేరం ఎందుకు నమోదు చేయలేదు? మొట్టమొదటి దీనికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ సమాధానం చెప్పి తీరాలండి. ఇది జరగకపోతే నాలాంటి లైక్ మైండెడ్ వ్యక్తులతోటి నా భావజాలం, నా అభిప్రాయంతో ఏకీభవించినప్పుడు మేము దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత అన్యాయం చేసి కళ్ళ ముందు చనిపోతే అతను అసమర్థత వల్ల, చేతగాని దద్దమ్మతనం వల్ల, వన్ సైడ్ తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్గా పనిచేయడం వల్ల ఈ రాష్ట్రంలో చావులు సంభవించినాయి. దానికి సమాధానం చెప్పి తీరాలండి ఎవరన్నా సరే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని ఎలా నమ్ముతారండి? ఇప్పుడు కూడా జవహర్ గారు చెప్పినట్టు నిజంగా డబ్బులు ఉన్నాయో లేదో బ్యాంక్ అకౌంట్కి వేయమని చెప్పారు పంచాయతీరాజ్ కార్యదర్శి అని క్లియర్గా చెప్పాడు. ఇది ఇప్పుడేమి డ్రామా ఆడతారో వీళ్ళు. ఎప్పుడు కూడా ఏది సక్రమంగా నడవనివ్వరండి, ఏది సక్రమంగా నడవనివ్వరు. ఏవైనా ఈ 14 రోజులు మనతోటి ఎవరో ఉన్నారో, ఇక్కడ ఏదో జరిగిపోద్ది అనేటువంటి ధీమా పెట్టుకోకుండా ఈ 14 రోజులు 13 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇందులో ఏదన్నా పాయింట్ ఉందా? గత నెలలో సాధ్యం కాంది ఇప్పుడు ఎలా సాధ్యమైంది, లేదా సాధ్యమైనట్టు ఏమన్నా ఇస్తున్నారా? మరి మే 1 నుంచే సరే మేడే అయినా కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి గత నెలలో అసలు ఇవన్నీ కుదరవు చేయవు అన్నారు. ఇప్పుడేమో మధ్యలో కాసేపు లెటర్లు మాకు చాలా హార్డ్షిప్స్ ఉన్నాయన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తాం. ఏంటిదంతా? దీనికి కారణం ఏంటంటే వాళ్ళు చంపేసి అది కూడా మీద తోసేస్తారు. వాళ్ళు రక్తంలో చేతులు కడుక్కుని ఆ చేతులు తీసుకెళ్ళి చంద్రబాబు గారు బట్టలు తుడుస్తారు. వాళ్ళు దాడులు చేయించుకుని చంద్రబాబు గారు చేయించారంటే ఇదంతా చూస్తున్నాం కదండి. చిరాకు వస్తుంది ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్ని చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంది. అలాగే ఆ పెన్షన్ల విషయంలో ఇది ప్రతిపక్షాల మీద మిత్ర కూటమి మీద తోసేద్దామని చూశారు. వాలంటీర్ల విషయంలో ఆయన అన్నారుగా, కొంత మాకు అసలు మేము తేరుకోవడానికి టైం పట్టింది, కొంత డ్యామేజ్ అయ్యింది, కానీ మేము తేరుకున్నాం అంటున్నారు. ఏమీ తేరుకోలేదండి. వాళ్ళకి జీవితం పూర్తిగా నాకిపోయింది అంటారు చూడండి, అలాగే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏమి చేయాలో తెలక క్షవరం అయిందని వివరం వచ్చింది వాళ్ళకి.